దాదాపు 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి ఉండవల్లి కేవ్స్. స్టార్టింగ్ లోనే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. 25 రూపీస్ పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి పైకెక్కి వెళ్ళొచ్చు, లేదా మనము స్ట్రైట్ గా ఇక్కడ నుంచే డైరెక్ట్ గా కింది నుంచే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పచ్చని చెట్లతో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఈ గుహలను క్రీస్తు శకం 5 నుండి 7వ శతాబ్దాల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ని పాలించిన విష్ణుకుండిన రాజులు నిర్మించినట్లుగా చరిత్రకారులు విభజిస్తున్నారు. ఈ నిర్మాణ శైలి బౌద్ధ వివరాలను పోలి ఉంటుంది. అప్పట్లో జైన బౌద్ధ సాంప్రదాయాలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రదేశం గుప్తుల మరియు చాళుక్యుల కాలం నాటికి హిందూ దేవాలయంగా రూపాంతరం చెందింది. ఒక పెద్ద కొండను పైనుండి కిందికి తొలచి 4 అంతస్తులుగా అద్భుతమైన గుహలను మలిచారు. మొదట అంతస్తులో స్తంభాలు, మండపం, రెండవ అంతస్తులో శేషతల్పంపై పవలించిన సుమారు 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం ఉంటుంది. అలాగే 3వ అంతస్తులో త్రికుటాలయం ఉన్నాయి. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు, స్వామివారికి కానుకలు సమర్పించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ గుహల నుండి గుంటూరు జిల్లాలోని కొండవీటి కోటకు, మంగళగిరి కోటకు మరియు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి పూర్వం రాజులు వీటిని ఉపయోగించేవారని స్థానికంగా ప్రసిద్ధి. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి.